ఏబీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్అకాడమీ ప్రైజ్ హైక్ అలర్ట్ తీసుకొచ్చిందండి. ఎవరైతే సబ్స్క్రిప్షన్ ఇంకా తీసుకోలేదో తీసుకోవడానికి ఇదే మంచి ఛాన్స్, ఎందుకంటే త్వరలో పెరుగుతుందని అనౌన్స్ చేశారు కాబట్టి ముందుగా తీసుకోవడం అనేటువంటిది బెస్ట్ ఛాన్స్. అదేవిధంగా ప్రైస్ చూసుకుంటే ప్రస్తుతం మనకి 1 ఇయర్ కోర్సు 9,350 రూపాయలు ఉందండి. మరి త్వరలో అంటే ఒక వితిన్ వన్ వీక్లో మనకి 10,285 రూపాయలకి పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. 10% అన్నీ కూడా ఫీజులు అయితే పెంచుతున్నారండి. కానీ మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకు రిఫరల్ కోడ్ ARUSH10 అనేటువంటి రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేస్తే 10% ఫీజులో డిస్కౌంట్ కూడా వస్తుంది. 10% ఫీజులో డిస్కౌంట్ వస్తుంది. 9,350కి మళ్ళీ 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. అదే 1 వీక్ మీరు లేట్ చేసినట్లయితే ప్రైస్ అనేటువంటిది 10%కి పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రైస్ అనేటువంటి త్వరలో పెరుగుతుంది కాబట్టి సబ్స్క్రిప్షన్ అనేటువంటిది వెంటనే తీసుకోండి. ఇక దీంతో పాటుగా సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే మనకి 3 నెలల ఎక్స్ట్రా వ్యాలిడిటీ కూడా వస్తుందండి. ప్రస్తుతం 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% ఫీజులో డిస్కౌంట్తో పాటుగా 3 నెలల ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు తీసుకోవడం అనేటువంటిది రైట్ టైం అండి. మన రిఫరల్ కోడ్ ARUSH10 ఎంటర్ చేయండి, సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ పొందండి, ఎక్స్ట్రా వ్యాలిడిటీ పొందండి. అదేవిధంగా రోజుకి 14 గంటలు ఉచిత క్లాసులు అన్లాక్ చేయడానికి కూడా మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ ARUSH10. హాయ్, వెల్కమ్ టు ARUSH ఎడ్యుజోన్. మరి ఈ వీడియోలో మరి రానున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సంఖ్య కొంతవరకు పెంచుతున్నాం అనేటువంటిది రీసెంట్గా ఇవ్వడం అయితే జరిగింది. బట్ చాలామంది అభ్యర్థులు ఆ సంఖ్యను చూసి నిరుత్సాహపడినటువంటి మాత్రం వాస్తవమే. కానీ చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ కూడా చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నటువంటి విషయం కూడా మనం గమనించాల్సింది. ఇక్కడ అంటే తక్కువ పోస్టులు ఉన్నా సరే కసిగా వాటిని ప్రిపేర్ అయ్యి కొట్టాలనేటువంటి ఆశయంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఈ పోస్టులో కూడా నేను కొట్టేటువంటి ఛాన్స్ ఉందా, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయాలా అనేటువంటి ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళు పదే పదే నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఉన్న పోస్టులు తక్కువ, చాలా కాలంగా నోటిఫికేషన్స్ అనేటువంటివి లేవు. దాంతోపాటుగా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడతారు, చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు జీరో నుంచి కనుక మొదలు పెడితే ఈ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది ఒక ప్రశ్న అండి. రెండోది, ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే కనుక ఎంతకాలంలో మనకి ప్రిలిమినరీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మరొక ప్రశ్న. అదేవిధంగా జీరో నుంచి మొదలు పెడితే అసలు ఏ సబ్జెక్ట్ నుంచి మొదలు పెడితే మంచిది, ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచిది అనేటువంటిది అడుగుతున్నటువంటి వారికి కొంతమంది. ఈ మూడింటికి కూడా ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ అయితే ఇస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్లో పిన్ చేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను ఎంకరేజ్ అయితే చేయండి. ఆ ఛానల్లో కంప్లీట్గా మనకి జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. ఈ ఛానల్లో మనకి గైడెన్స్ పరమైనటువంటి వీడియోస్ అయితే వస్తాయి. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అసలు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి ఉన్న తక్కువ పోస్టులకి నోటిఫికేషన్కి మనకు ప్రిపేర్ అయితే స్టార్టింగ్ నుంచి జీరో నుంచి ఇప్పటి నుంచి మొదలు పెడితే వచ్చేటువంటి అవకాశం ఉందా? అదేవిధంగా మరి ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పటికీ ప్రిలిమినరీ ఉంటుంది? ఈ రెండింటికి కనుక కలిపి కంబైన్డ్గా ఆన్సర్ చేసినట్లయితే, ఒకవేళ నోటిఫికేషన్ కనుక మనకి ఈ ఉగాదిగా లేదా తర్వాత ఒక 10 రోజుల్లోనో లేదంటే ఏప్రిల్ ఎండింగ్లోనో మనకు నోటిఫికేషన్ వచ్చింది అనుకుంటే, ఎంత లేదన్నా మనకు ప్రిలిమినరీకి మినిమం ఒక 5 నుంచి 6 నెలల సమయం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మినిమం అంటే 6 నెలలు. ఎందుకనంటే మనకి డిసెంబర్లో వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇప్పటివరకు మనకు ఒక ప్రిలిమినరీ మీద క్లారిటీ లేదు. సో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది, ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి అన్నీ ఉన్నాయి కాబట్టి మినిమం అంటేనే 6 నెలల టైం ఉంది. ఇంకా ఎక్కువ ఉండేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి 6 నెలల సమయం మనకు సరిపోతుందా? మరి జీరో నుంచి మొదలుపెట్టాం. ఆల్రెడీ ఈ వీడియో కేవలం ఫ్రెషర్స్కి మాత్రమేనండి. ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు వీళ్ళ గురించి అయితే కాదు. ఫ్రెషర్స్ ఎవరైతే ఇప్పుడు మొదలు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు. మరి జీరో నుంచి మొదలు పెడితే ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పుడు చేయడానికి అవకాశం ఉంటుందా అంటే, తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అనేటువంటి మరొకటి. తక్కువ పోస్టులున్నా ఎక్కువ పోస్టులున్నా ఎంతకాలం నుంచో ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా, ఈ మధ్య కాలంలో ఇప్పుడు ప్రిపరేషన్ మొదలెట్టినప్పటికీ కూడా మీరు ప్రిపరేషన్ అయ్యినటువంటి విధానం ఏ విధంగా ఉంటుందో, అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ అప్రోచ్కి మీరు ప్రిపేర్ అయినటువంటి అప్రోచ్ రెండు సింక్ అయ్యి మీరు హార్డ్ వర్క్ చేస్తే కనుక జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మనం 10 సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అయ్యి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూని కానీ లేదంటే ఆ ప్రశ్నాపత్రం యొక్క సరళిని కానీ అర్థం చేసుకోకుండా మనం ఇంతంత గ్రంథాలు పెట్టుకుని చదువుకుంటూ పోతున్నంత మాత్రాన మనకు వస్తుంది అనేటువంటిది కాదు. ఒక స్మార్ట్ వర్క్ చేసుకుంటూ స్మార్ట్గా మనం ప్రిపేర్ అవుతూ 6 నెలల్లో కూడా ఉద్యోగాన్ని కొట్టవచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరు తోపులు కాదు, ఎవరు వీకు కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ప్రిపరేషన్ మీరు ఇప్పటి నుంచి చేసినా సరే గ్యారంటీగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి
ఎలా మొదలు పెట్టాలి, ఏ సబ్జెక్ట్ నుంచి మొదలు పెట్టాలి అనేటువంటిది కూడా చాలామందికి సందేహం. మరి ఏ సబ్జెక్ట్ నుంచి మొదలు పెట్టాలి అంటే చాలామంది విజేతలైనటువంటి వాళ్ళ గురించి కానీ లేదా నా యొక్క ఒపీనియన్ ప్రకారం కనుక చూసుకుంటే ఇక్కడ 3 పేపర్లు, అంటే ఇక్కడ మనకి 3 పేపర్లో మొదటి ఇది మన ప్రిలిమినరీ ఉన్నప్పటికీ కూడా మెయిన్స్ తరహాలోనే మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఎందుకంటే మెయిన్స్కి ఎంత అంటే డిఫికల్ట్ ఉంటుంది అంతకంటే ప్రిలిమినరీ డిఫికల్ట్ అని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ప్రిలిమినరీ గట్టెక్కిస్తే ఆటోమేటిక్గా మనం మెయిన్స్ కూడా గట్టెక్కుతామని. సో ఇక్కడ ప్రిలిమినరీలో మెయిన్స్లో ఉన్నటువంటి 3 పేపర్లు 3 పార్ట్లుగా ఇచ్చారు. కాబట్టి ప్రిలిమినరీ ఈజీగా గట్టెక్కాలన్నా, మెయిన్స్లో మంచి స్కోర్ సాధించాలన్నా ముందు మనం ఏ పేపర్ చదివితే బెటర్, ఏ సబ్జెక్ట్ చదివితే బెటర్ అంటే నన్ను అడిగితే పేపర్ 2 చదవడం బెటర్. ఎందుకని అంటే పేపర్ 2నే ఎందుకు చదవాలి అని అనుకుంటున్నాం అంటే పేపర్ 1 చూసుకుంటే అక్కడ మనకి హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంటు, అదేవిధంగా దాంతోపాటు మనకి విభజన సమస్యలు, ఇట్లాంటి అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి, అనేక బుక్స్ ఉన్నాయి. ఇంత బుక్ వస్తున్నాయి మనకి. వాటన్నిటినీ మనం చదువుకుంటూ కూర్చున్నప్పుడు మనకి సమయం ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి 10 సబ్జెక్టులని 10 సబ్జెక్ట్స్కి వాళ్ళు షేర్ చేసి మార్క్స్ ఇచ్చినప్పుడు మెయిన్స్లో చూసుకుంటే 10 సబ్జెక్టులకి ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకు వచ్చేటువంటి అవకాశం 10 నుంచి 12 మార్కులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది రీజనింగ్, అర్థమెటిక్లో. మరి అదే పేపర్ 2 చదివామంటే కేవలం అక్కడ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి, 2 పేపర్స్ మాత్రమే ఉన్నాయి. ఏమిటంటే అది మోడర్న్ మనకి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ. ఇక్కడ 2 సబ్జెక్ట్సే ఉన్నాయి. కాబట్టి వీటిని మనం చదివితే ఏపీ హిస్టరీకి సంబంధించి జోగినాయుడు గారి బుక్, పాలిటీకి సంబంధించి మనకి ఫేమస్ బుక్స్ మన కిరణ్ గారి బుక్ కానీ లేదంటే ఇంకొక లక్ష్మీకాంత్ బుక్ కానీ ఇట్లా ఏదైనా ఒక బుక్ తీసుకొని చదివితే 2 బుక్స్ మనం స్టాండర్డ్ బుక్స్ తీసుకొని వాటిని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ చదివితే 2 బుక్స్ చదివితే మీకు వచ్చేటువంటి మార్క్స్ మెయిన్స్లో ఒక సబ్జెక్ట్ నుంచి 75, మరొక సబ్జెక్ట్ నుంచి 75. రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి, జనరల్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటి, రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి అయితేనేమి ఈ జనరల్ స్టడీస్లో A to Z టాపిక్స్, A to Z సబ్జెక్ట్స్, ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు, పాలిటీ, జియోగ్రఫీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా 11,000 MCQs అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు 11,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ₹200 ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ కనుక తీసి పంపినట్లయితే మీకు వితిన్ 30 minutesలో ఈ PDF అయితే అందుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా 100% ఈ PDF అయితే మీకు ఖచ్చితంగా. అదే ప్రిలిమినరీలో అయితే ఇందులో నుంచి 25, అందులో నుంచి 25, అంటే మనం ప్రిలిమినరీలో 50 సాధించడానికి రెడీగా ఉంటాం. మెయిన్స్లో మనకి 75 మార్కులు సాధించగలుగుతాం. అంటే బోత్ సైడ్ మనం సేఫ్ అయిపోతాం. అందుకని ముందు ఈ 2 సబ్జెక్ట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ని మిళితం చేసుకుంటూ డైలీ కరెంట్ అఫైర్స్కు 1.5 hour 2 hours పెట్టుకొని ఈ 2 సబ్జెక్ట్స్ని కంబైన్డ్గా కనుక చదివినట్లయితే మనం సేఫ్ సైడ్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి ఇంకో క్వశ్చన్ రావచ్చు మీ అందరికీ కూడా, ఏంటంటే ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మరి పేపర్ 3 అయితే ఓన్లీ ఎకానమీయే కదా, అది ఒకటే కాబట్టి అది చదివితే బెటర్ కదా, ముందు అక్కడి నుంచి మొదలు పెడితే బెటర్ కదా అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ పేపర్ 3 ఎకానమీకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ చదువుతూ ఉండాలి. అంటే బడ్జెట్లు కానీ ఎకనామిక్ సర్వేలు కానీ ఇవన్నీ కూడా ప్రీవియస్లీ చదవాల్సి, వెరీ రీసెంట్ అనేటువంటిది చదవాల్సి ఉంటుంది. వెరీ రీసెంట్ బుక్స్ అనేటువంటివి మనం గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ దానికి ఇప్పుడు మనం బుక్స్ ఏమైనా తెచ్చుకున్నప్పటికీ అవి అవుట్డేటెడ్ అయి ఉంటే రీసెంట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. వచ్చినటువంటి సర్వేలు, ఎకనామిక్ సర్వేలు, బడ్జెట్లు, ప్రభుత్వ పథకాలు వీటితో ఈక్వల్గా అప్డేట్ అయినటువంటి బుక్స్ ఇంకా మనకి మార్కెట్లో లభించవు. ఒకవేళ మనం పాతే చదివితే అందులో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అవుట్డేట్ అయిపోతుంది. కాబట్టి అది వెరీ రీసెంట్గా పెట్టుకొని చదవడం అనేటువంటిది కరెక్ట్ తప్ప ముందుగా చదవడానికి అవకాశం ఉండదు. ఇవి చదివితే ఏది మన పాలిటీ, హిస్టరీ కనుక ఏపీ హిస్టరీ చదివితే ఇక్కడ ఇండియన్ పాలిటీలో ఏదో ఒక లెస్ దాన్ ఒక 2-3% అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి తప్ప మిగిలినటువంటివన్నీ కూడా మనకి పాత సిలబస్ల నుంచే ఉంటాయి. కాబట్టి అవుట్డేట్ అయిపోతుంది అనేటువంటి భయం తక్కువ ఇక్కడ. అదేవిధంగా సరళంగా ఉంటుంది, మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, బుక్స్ సంఖ్య తక్కువ. కాబట్టి మీరు పేపర్ 2 నుంచి మొదలు పెడుతూ కరెంట్ అఫైర్స్ని కూడా మిళితం చేసుకుని చదివితే కరెంట్ అఫైర్స్లో మనకి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అప్డేటెడ్ పాలిటీ ఏదైతే ఉంటుందో ఆ పాలిటీ ఇవన్నీ కవర్ అవుతాయి కరెంట్ అఫైర్స్లో. పైకి 2 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇక్కడి నుంచి మీరు మొదలు పెడితే కనుక మొదలుపెట్టిన తర్వాత మనం ఎకానమీకి వెళ్ళి తర్వాత జనరల్ స్టడీస్ ఇట్లా చదువుకుని ఒక ప్లాన్ వేసుకొని చదివితే, అంటే ముందు పేపర్ 2ని కంప్లీట్ చేస్తే సేఫ్ సైడ్లో ఉంటారు. చాలామంది అభ్యర్థులు చేసేటువంటిది ఇది. లేదు నాకు పాలిటీ, ఏపీ హిస్టరీ చాలా కష్టం, నేను ఎకానమీలో అంటే ఎకానమీలో కరెంట్ అప్డేటెడ్ అనేటువంటిది ఉంటుంది, స్టాండర్డ్ కూడా ఉంటుంది, నేను ముందు స్టాండర్డ్ చదువుకుంటాను అనేటువంటిది ఏ వ్యక్తికి
ప్రతి వ్యక్తికి సపరేట్గా ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది, సపరేట్గా ఒక్కొక్కటి ఉంటుంది, అందరికీ ప్రతిదీ ఈక్వల్గా చెందదు. కాకపోతే మ్యాక్సిమం అయితే ఇది బెటరు, బట్ అది 100% ఇదే కరెక్ట్ అనేది ఏం కాదు. కాబట్టి ఆ అభ్యర్థులు ఎవరైతే స్టార్టింగ్ నుంచి వచ్చారో వాళ్ళకి ఈజీగా కూడా, అంటే పాలిటీ, ఏపీ హిస్టరీ కంపారిటివ్లీ ఎకానమీ పేపర్ కంటే చాలా ఈజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్, అథమెటిక్లు ఇవన్నీ కూడా ఆర్ట్స్ వాళ్ళు ఈజీగా డిఫికల్ట్ ఫీల్ అవుతారు. అందుకని అవి పక్కన పెట్టి ఈ 2 పేపర్లు, అంటే ఈ పేపర్లు 2 కరెంట్ అఫైర్స్ 2 కంటిన్యూస్గా చదువుతూ ఉంటే కనుక మీరు వీలైనంత తొందరగా మళ్ళీ దీనికి ఒక టార్గెట్ పెట్టుకొని, మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక సెషన్ అన్న టార్గెట్ పెట్టుకొని ఒక నెల రోజుల్లోనో, నెల 10 రోజుల్లోనో మనం టార్గెట్గా పెట్టుకొని ఒక లెసన్ కంప్లీట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి బిట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ తొందరగా ఇది కంప్లీట్ చేసుకుని తర్వాత మిగిలిన పేపర్స్కి వెళ్తే ఈజీగా మనం సేఫ్ సైడ్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టడాన్ని ట్రై చేయండి. కానీ మీరు అంటే మీ యొక్క ఆలోచన విధానం కానీ, మీ యొక్క క్లిష్టత దృష్ట్యా కానీ మీరు వేరే సబ్జెక్ట్స్ ఇంకా ఈజీ నాకు ఇంకా అనేటువంటిది వేరే మీ అప్రోచ్ ఉంటే ఎవరు అప్రోచ్ వాళ్ళకు ఉంటుందండి. అంటే అందరికీ ఒకే అప్రోచ్ ఫాలో అవ్వాలని కూడా ఉండదు. కాబట్టి మీ అప్రోచ్ మీకు ఉన్నప్పుడు మీరు ఫాలో అవ్వచ్చు. బట్ ఏ విధమైనటువంటిది ఎట్లా మొదలెట్టాలి అని, ఫస్ట్ స్టెప్ ఎట్లా వేయాలి అనేటువంటి సందేహం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మంచి సమయం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మొదలుపెట్టిన ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తక్కువ ఉద్యోగాలు కదా అని ప్రిపరేషన్ పక్కన పెట్టొద్దు. ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్ మీకు ఈ జూనియర్ అసిస్టెంట్స్ కానీ, రానున్నటువంటి మళ్ళీ పంచాయతీ ఏదైతే మనకి ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వమని డైరెక్ట్ ఆదేశించారు. కాబట్టి ఆ ఉద్యోగాలు కానీ, పోలీసు ఉద్యోగాలు ఖచ్చితంగా తీయకుండా గవర్నమెంట్ వెళ్ళదు. తర్వాత ఇంకొక మంచి నోటిఫికేషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ ప్రిపరేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు 100% ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఎవరైతే డిసప్పాయింటెడ్గా ఉన్నారో తక్కువ ఉద్యోగాలని ఇట్లా ఏమీ పక్కన పెట్టి ముందైతే ప్రిపేర్ కావండి. గవర్నమెంట్ ఉద్యోగం ఈ ధ్యేయం అయితే మాత్రం ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.